ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరం డిసెంబర్ మాసము లోనికి మనం వచ్చాం. డిసెంబర్ 1వ తేదీ దినాన డిసెంబర్ వచ్చింది అంటే క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ నెల, డిసెంబర్ నెల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. లవ్ ఇండియా మినిస్ట్రీస్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి మరియు సార్వత్రిక సంఘమునకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ప్రపంచానికే ఒక గుడ్ న్యూస్ ఏమిటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన పుట్టాడు అంటే దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నీకు నాకు ప్రభువుగా ఉంటున్నాడు. వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన భుజము మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. నా జీవితంలో ఆశ్చర్యము చేసే దేవుడు, ఆలోచనలు ఇచ్చే దేవుడు, మన భారమును మోసే దేవుడు, మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు, బలవంతుడైన దేవుడు,